triplex villas at Kollur, APR Projects. వెల్కమ్ టు సుమంటివి, నేను మీ సుమంటి వినాయక్. గత కొద్ది కాలంగా కనుక మనం చూస్తే మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క ఇన్సిడెంట్ సెన్సేషన్గా మారుతుంది. ఎక్కడో స్టార్ట్ అయింది, వెళ్ళే కొద్దీ అంటే తీగ లాగితే డొంకంతా కదులుతున్నట్లు ఫ్యామిలీ మొత్తం రోడ్డుకు వచ్చేస్తుందా అనేటువంటి అనుమానాలు అయితే మనకు రాక మానదు. అండ్ దానికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే అటు విష్ణు సైడ్ నుంచి, దానితో పాటు ఇటు మనోజ్ సైడ్ నుంచి కనుక మనం చూసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయింది, అండ్ మోహన్ బాబు గారు దీనికి సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకుంటే ఏ విధంగా ఎలాంటి స్టెప్స్, అంటే అదే రాంగ్ స్టెప్స్ అయినా ఉండొచ్చు, రైట్ స్టెప్స్ అయినా ఉండొచ్చు, పబ్లిక్లోకి ఒక లైఫ్ వచ్చేసిన తర్వాత, అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు అనేటువంటి దాంట్లో కూడా చూసుకుంటే ఎంటైర్ మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఎక్కడ మొదలైంది, ఏ విధంగా ఉంది, ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. స్టార్ట్ అయినటువంటి తీరు కనుక మనం చూస్తే అన్నాదమ్ముల మధ్య గొడవలాగా స్టార్ట్ అయింది. కొద్దేళ్ల క్రితం, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అనుకుందాం, అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కనుక మనం చూసుకుంటే ఇప్పటి వరకు రోజుకు ఒక సెన్సేషన్ ఆ ఫ్యామిలీ నుంచి బయటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించినటువంటి అంటే ఎక్కడ మొదలైంది, ఇది ఎందుకు ఇలా చిలికి గాలివాన్లా మారుతుంది అంటారు? మంచు మోహన్ బాబు గారు ఫ్యామిలీలో జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటనలు ఉన్నాయో కొంతవరకు దురదృష్టకరమని చెప్పొచ్చు నాగరాజ్ గారు. ఎందుకంటే క్రమశిక్షణ, మా మారుపేరు, మా ఇల్లు క్రమశిక్షణ అని మంచు ఫ్యామిలీ మీద కొంతవరకు ప్రతి సందర్భంలో మోహన్ బాబు గారు ప్రతి సందర్భంలో చేసినప్పుడు కూడా ఇక్కడ మోహన్ బాబు గారి యొక్క పాత్ర, తన కుటుంబం విషయంలో తను ఏ రకమైన పాత్ర పోషించారు, హీరో పాత్ర పోషించారా, విలనీ పాత్ర పోషించారంది మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు, మనకు అదేవిధంగా మంచు మనోజ్ గారు, మంచు విష్ణు తాలూకా కొంతవరకు ఆయన యొక్క ఫ్రెండ్స్ వాళ్ళంతా మనకు అందే ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను గారు. అయితే ఇది యాక్చువల్గా వాళ్ళ ఇంటి సమస్య, వాళ్ళ కుటుంబ సమస్య, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ఇక్కడ 4 క్యారెక్టర్స్ ఉంటాయండి. ఒకటి మంచు మోహన్ బాబు గారు, మంచు లక్ష్మీప్రసన్న గారు, మంచు విష్ణువర్ధన్ బాబు అండ్ మంచు మనోజ్ బాబు గారు. ఈ నలుగురు సందర్భించిన విషయంలో ఈరోజు రోజుకొక కథను వినిపిస్తున్న సందర్భంలో ఒక్కొక్క క్యారెక్టర్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు మీడియా ఏంటంటే మంచు మనోజ్ గారు ప్రతి సందర్భంలో అక్కడికి వెళ్ళి, అంటే రీసెంట్గా మనకు గగన్ పహాడ్లో జరిగిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన సందర్భం నుంచి మనం మాట్లాడుకుంటే, రీసెంట్గా సంక్రాంతి ముందు రోజు జరిగినటువంటి సందర్భంలో మోహన్ బాబు గారు యూనివర్సిటీకి వెళ్ళి మంచు మనోజ్ బాబు గారు దాడికి ప్రయత్నించారన్నట్టుగా 200 మంది బౌన్సర్స్తో వెళ్ళి అక్కడ తన తాత అవ్వల సంబంధించి వాళ్ళ సమాధులను నేను దర్శించుకోవడానికి ఎలాగైనా వెళ్తానన్నప్పుడు అక్కడ గేటును వేసి అడ్డగించి ఈయనకి లోనికి రానివ్వకుండా కొంత అక్కడ ఒక డిస్టర్బెన్స్ వాతావరణం అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీడియా చాలా వరకు అంటే మంచు మనోజ్ ఆస్తికి సంబంధించి, ఈ ప్రాపర్టీస్ సంబంధించి ఆయన ఇక్కడ అటాక్ చేస్తున్నారు అని ఒక రకమైన కథలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ తెలియనటువంటి ఒక అంతర్గత కోణం నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అసలు మంచు మనోజ్ బాబు గారి యొక్క లైఫ్ ఏ రకంగా జరిగింది, ఇందులో మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారి యొక్క లైఫ్ స్టైల్లో ఆయన హీరో పాత్ర పోషించారా, ఒక తండ్రి పాత్ర పోషించారా, ఒక రియల్ స్టోరీయే, ఇది రియల్ స్టోరీ అంటే సినిమాలో జరిగిన కథని పూర్తిగా ప్రతిబింబిస్తుంది. ఈ చివరి లాస్ట్ స్టోరీ చూడండి, నేను చెప్పే కథనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మోహన్ బాబు గారికి సంబంధించి తన ఇంట్లో జరిగినటువంటి రియల్ స్టోరీకి చాలా అద్భుతమైన ట్విస్టులు ఉంటాయి. అంటే మంచు మనోజ్ గారి యొక్క లైఫ్ స్టైల్ సంబంధించి ప్రతి సందర్భంలో ఒక తండ్రి పాత్ర పోషించారా, పోషించలేదా మోహన్ బాబు గారు. కాసేపు మనం విష్ణు గారిని పక్కన పెడితే మంచు మనోజ్ వర్సెస్ మంచు మోహన్ బాబు గారు, ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఏదే సంఘటన ఉందో దాన్ని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మంచు మనోజ్ గారు 1983 మే 20 తారీఖు నాడు చెన్నైలో జన్మించారు. మంచు మనోజ్ బాబు గారు అప్పటికే జన్మించినప్పటికే విద్యాదేవి గారితో మంచు విష్ణుబాబు అండ్ లక్ష్మీప్రసన్న గారు ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ అయినటువంటి విద్యాదేవి గారి సిస్టర్ నిర్మలాదేవి గారిని మంచు మోహన్ బాబు గారు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఈ అబ్బాయి పుట్టాడు మంచు మనోజ్. అంటే వీళ్ళ ఇద్దరు తల్లు, అంటే మంచు విష్ణు గారి యొక్క మదరు, మంచు మనోజ్ గారి యొక్క తల్లులు కూడా అక్కా చెల్లెలుగా ఉండేవారు. అయితే అక్క చనిపోయిన తర్వాత చెల్లిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత చెల్లికి మోహన్ బాబు గారు, అంటే మంచు నిర్మలమ్మ గారికి, అదేవిధంగా మంచు మోహన్ బాబు గారు జన్మించిన వ్యక్తి ఈ మంచు మనోజ్ బాబు గారు. అయితే ఇక్కడ ఈయన 1983 మే 20 జన్మించిన తర్వాత చెన్నైలో ఆయన అక్కడే ప్రైమరీ ఎడ్యుకేషన్ చేశారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి అడుగుజాడల్లో కాస్త ఈ సినిమా రంగం మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల స్టార్టింగ్లోనే 1995 రిలీజ్ అయినటువంటి మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ గారి యొక్క చివరి సినిమా మేజర్ చంద్రకాంత్, ఆ సినిమాని చాలా ప్రెస్టీజియస్గా మోహన్ బాబు గారు తెరకెక్కించారు. ఆయన నిర్మాణ సారథ్యంలో విడుదలైన సినిమా మేజర్ చంద్రకాంత్. ఆ సినిమాలో ఒక పాత్ర పోషించారు మంచు మనోజ్ గారు. ఫస్ట్ టైం తెరంగేట్రం చేసిన సినిమా. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచు మోహన్ బాబు గారి యొక్క బాల్య, అంటే చిన్నప్పటి పాత్రధారులుగా కొన్ని పాత్రలు వేశారు. ఈ సందర్భంలోనే కాస్త ఎడ్యుకేషన్ చేస్తేనే బాగుంటుంది
ఉంటుంది, ఈయన సినిమా రంగానికి మంచిది కాదని చెప్పినప్పుడు ఈయనకి మళ్ళీ అమెరికా పంపించి అక్కడ యూనివర్సిటీలో కూడా ఈయన గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు కూడా నేర్చుకున్నారు మంచు మనోజ్ గారు. తర్వాత రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటనలు ఈయన కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యిందని నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 2009లో వచ్చేసరికి అంటే ఈయన 2095 నుంచి మధ్యలో కెరీర్ డిజైన్ కోసం అమెరికా వెళ్ళడం, రిటర్న్ అయిన తర్వాత ఈయన సినిమా రంగం మీద నేను కూడా సినిమాలు తీసుకోవడానికి ముందుగా వీళ్ళ అన్నయ్య విష్ణువర్ధన్ బాబు గారు అప్పటికే సినిమా తీసి ఆయన ముందుగా విష్ణు రెండు సినిమాతో విష్ణువర్ధన్ గారు ఫస్ట్ సినిమా విష్ణు, ఆ సినిమాతో ఈయన తెరంగేట్రం చేసిన తర్వాత కొన్ని సినిమాలు అస్త్రం అని రకరకాల మూవీస్ తీసి కొంతవరకు ట్రాక్లో పడుతున్నప్పుడు తను కూడా సినిమాలు తీస్తానని చెప్పి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ సందర్భంలో 2004లో రిలీజ్ అయినటువంటి తమిళంలో రిలీజ్ హిట్ అయినటువంటి తిరుడి అనేటువంటి ఆ సినిమా ధనుష్ గారు యాక్ట్ చేసిన సినిమా అక్కడ తమిళనాడులో చాలా హిట్ అయినటువంటి ఆ సినిమా తలగా కాపీ రైట్స్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో మరలా వేస్తామని చెప్పి ఈయన మరలా దానికి మంచు మనోజ్ గారు మొట్టమొదటి సినిమా తెలుగులో దొంగదని సదా హీరోయిన్గా తీసుకొని ఆవిడతో ఇక్కడ యాక్ట్ చేశారు. ఇక్కడ కూడా హిట్ అయింది. సో 2004 నుంచి ఒక కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత ఈయన రిలీజ్ అయిన సినిమాలు రాజుబాయ్ కావచ్చు, ప్రయాణం కావచ్చు, కొన్ని మూవీస్ ఫ్లాప్ అయిన తర్వాత మంచు మోహన్ బాబు గారు కొంత డైలమాలో పడ్డారు. మంచు మనోజ్ యొక్క లైఫ్ కెరీర్ ఎలా ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో కథల విషయంలో కూడా కొంత ఆచితూచి ప్రయత్నం చేసినప్పుడు తర్వాత ఆయన కొన్ని కథల విషయంలో కాస్త ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు రిలీజ్ అయిన సినిమాలే వేదం, రాజుబాయ్ ఇట్లాంటి సినిమాలో కాస్త ట్రాక్లో పడ్డారు. ఈ సందర్భంలో మంచు విష్ణువర్ధన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలగా దగ్గర బంధువు అయినటువంటి ఈ వెరోనికా రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడడం జరిగింది. 2009లో ఈ విషయాన్ని గుర్తించినప్పటికీ 2009లో ఈ విషయాన్ని మంచు విష్ణువర్ధన్ గారు మోహన్ బాబు చెప్పిన వెంటనే ఆయన దీన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ దీనికి బిఫోర్ వచ్చిన స్టోరీ చెప్పాలి. మంచు మోహన్ బాబు గారు ప్రధానంగా భూమా నాగిరెడ్డి గారు అలాగే వాళ్ళ మిస్సెస్ రెడ్డి భూమా శోభ గారితో కొంత సినిమాల్లో ముఖ్యంగా మోహన్ బాబు గారి సినిమాల్ని ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఒక మంచి సత్సంబంధాలు అంటే తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పటికే మోహన్ బాబు గారికి భూమా నాగిరెడ్డి గారికి మధ్య అంటే నంద్యాల పార్లమెంటరీగా పనిచేస్తున్నటువంటి భూమా నాగిరెడ్డి గారితో కొన్ని సత్సంబంధాలు కలిగి ఉన్నారు అప్పటికే మోహన్ బాబు గారు. ఇదే తరుణంలో వాళ్ళ రెండో అమ్మాయి అయినటువంటి మౌనికా రెడ్డి గారితో ప్రేమలో పడడం జరిగింది. ఇదే సందర్భంలో మంచు మనోజ్ గారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మంచు మనోజ్ గారు ఎవరైతే భూమా నాగిరెడ్డి గారి తనకి చిన్న అమ్మాయితో ప్రేమాయణంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి పూర్తిగా టీడీపీ పార్టీ తలక ఫ్యామిలీ కుటుంబ సభ్యురాలు. మంచు విష్ణు విషయానికి వచ్చేసరికల్లా వెరోనికా రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దగ్గర బంధువు అవడం వల్ల దగ్గర బంధుత్వం అంతా కూడా వీరద వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రెండు అంటే అప్పటికి రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి టీడీపీ పార్టీకి రెండు పార్టీలు యాక్చువల్గా అంటే వీళ్ళ ఫ్యామిలీలోకి పార్టీలు కూడా ప్రవేశించాయి. అయితే మంచు విష్ణు మ్యారేజ్కి యాక్సెప్టెన్స్ ఇచ్చి ఎందుకంటే ఈయన యాక్చువల్గా టీడీపీ పార్టీలు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి దగ్గర బంధువు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బంధువు అనేటువంటి వెరోనికా రెడ్డి గారితో యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ విషయంలో ఏం జరిగిందంటే తర్వాత ఈ విషయాన్ని ఎవరు భూమా మౌనికా రెడ్డి గారు అదేవిధంగా మంచు మనోజ్ గారు లవ్లో ఉన్నట్టుగా ఈ విషయం తర్వాత తెలిసింది. అయితే ఇమీడియట్గా ఈ విషయం తెలిసినటువంటి మోహన్ బాబు గారు మందలించారు. ఎందుకంటే మనం ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉన్నాం కాబట్టి భూమా నాగిరెడ్డి గారితో మౌనికా రెడ్డి గారితో రిలేషన్స్ కట్ చేసుకోమని చెప్పి చాలా సందర్భాల్లో మందలించడం కూడా జరిగింది. కానీ అప్పటికే డీప్ ప్రేమలో ఉన్నటువంటి మన మనోజ్ గారు ఈ విషయాన్ని అంత తొందరగా కట్ చేసుకోలేకపోయారు. ఈ సందర్భాన్ని చాలా ఫ్యామిలీలో అప్పటికే చాలా డిస్టర్బెన్సెస్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010-2009లోనే స్టార్ట్ అయింది. ఇలా ఉంటుండగా వెరోనికా రెడ్డి గారి తలగా దగ్గర బంధువు అయినటువంటి ప్రణతి గారితో మ్యారేజ్ చేసిస్తే కాస్త మర్చిపోతాడు మౌనికా రెడ్డి అని చెప్పి ఇక్కడ మోహన్ బాబు గారు కొంత తండ్రి పాత్రనే బహుశా ఇక్కడ ఈ ట్విస్ట్లోనే అక్కడ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఏం చేశారంటే వెరోనికా రెడ్డి గారి తలగా దగ్గర బంధువు రెడ్డి ప్రణతితోటి ఈయనకి 2010లో మ్యారేజ్ చేసేసారు మంచు మనోజ్ తోటి. ప్రణతి గారితో మంచు మనోజ్ గారికి మ్యారేజ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు మంచు మోహన్ బాబు గారు. అయితే దీనికి సంబంధించి 2009 నుంచి 2015 వరకు పీకల్లోతో ప్రేమలో మౌనికా రెడ్డి గారితో ఉన్నారు. ఒకరికొకరు సంబంధం అంటే ఒకరినొకరు విడిచిపెట్టుకోలేనండి డీప్ లవర్స్గా ఉన్నారు. 2015లో ప్రణతి రెడ్డి గారితో మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కూడా అన్యోన్యత లేకుండా ఉండిపోయింది. కానీ తండ్రి మాట నన్ను యాక్సెప్టెన్స్ ఇచ్చి మంచు మనోజ్ గారు ఈ మ్యారేజ్కి యాక్సెప్ట్ చేశారు. తర్వాత 2015లో అమ్మాయి చార్ట్ అకౌంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి యూఎస్ వెళ్ళిన తర్వాత ఈయన కూడా యూఎస్ఏ వెళ్ళారు. కొద్ది రోజులు ఉండాల్సి వచ్చింది. కానీ ఇక్కడ మౌనికా రెడ్డి గారితో ప్రేమ ఆయన తన లవర్ని తను మర్చిపోయిన పరిస్థితిలో మరలా అమెరికా నుంచి వెనక్కి తిరిగి వచ్చేసారు మనోజ్ గారు. అయితే ఈ వెళ్ళి రావడం ఇక్కడ ఈ ప్రేమాయణం తండ్రి నుంచి మందలింపులు ఇటు చూస్తే పేరెంట్స్ యాక్సెప్టెన్స్ చేయకపోవడం తన కెరీర్ పూర్తిగా అక్కడి నుంచి 2014-2015 నుంచి తన కెరీర్ అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. మంచు మనోజ్ గారు తన కెరీర్ మీద దృష్టి పెట్టలేకపోయారు. ఈ సందర్భంలో 2016లో ఇమీడియట్గా మౌనికా రెడ్డి గారికి గణేష్ రెడ్డి అని చెప్పి ఒక పారిశ్రామికవేత్త తోటి మౌనికా రెడ్డికి కూడా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినప్పుడు కూడా ఆమె కూడా హస్బెండ్ తోటి సరిగ్గా ఉండని పక్షంలో ఈయన మరలా అమెరికా నుంచి ఇండియాకి రావడం. ఈ సందర్భంలో ప్రణతి మాత్రం ఈయన వస్తారని చెప్పేసి అక్కడ ఒక 3 years పాటు వెయిట్ చేశారు. ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మౌనికా రెడ్డి గారు ఇద్దరు కలిసి చెన్నైలో ఒక లివ్ ఇన్ రిలేషన్స్లో ఇద్దరు ఉన్నారు 2017 నుంచి 2016 నుంచి. ఈ సందర్భంలో అక్కడ గణేష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకపోతే ఒక చిన్న అబ్బాయితో కలిసి ఈ అమ్మాయి వచ్చేసింది మౌనికా రెడ్డి గారు చెన్నైకి. అయితే వీళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్లో చెన్నైలో ఉండేవారు. ఈ మొత్తం ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంతా కూడా 2014-2015లో స్టార్ట్ అయిన డిస్టర్బెన్స్. ప్రణతి వాళ్ళ అమెరికాలో ఉండడం, ఈయన అమెరికా నుంచి వెనక్కి వచ్చేయడం,
ఇక్కడ మౌనికారెడ్డి కూడా గణేష్ రెడ్డిని విడిచిపెట్టి మౌనిక వెనక్కి రావడం, ఇక్కడ మనోజ్ గారు అదేవిధంగా ఉన్నటువంటి మౌనికారెడ్డి గారు ఇద్దరు కలిసి చెన్నైలో లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నారు, మ్యారేజ్ చేసుకోకుండా. ఈ డిస్టర్బెన్సెస్ చూసి ఇమీడియట్గా డివోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 2017లో డివోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ కథ ఇలా ఉంటుండగా ఇక్కడ మౌనికారెడ్డి గారి ఫ్యామిలీ ఏం జరిగిందంటే శోభానారెడ్డి గారు ఇమీడియట్గా చనిపోవడం జరిగింది. ఒక రోడ్డు యాక్సిడెంట్లో ఆవిడ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన డైజెస్ట్ చేసుకోలేకపోయినటువంటి వీళ్ళ హస్బెండ్ ఎవరో నాగిరెడ్డి గారు, వీళ్ళ అంటే మౌనికారెడ్డి వాళ్ళ ఒక ఫాదరు, ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన కూడా 2017లో చనిపోయారు. ఎప్పుడైతే ఫాదర్ మదర్ చనిపోయారో పూర్తిగా డిస్టర్బెన్స్ అయిపోయారు మౌనికారెడ్డి గారు. అటువంటి సందర్భంలో పూర్తిగా చేదోడు వాదోడుగా పూర్తిగా మనోజ్ గారు ఆ అమ్మాయికి తోడుగా ఉండడం జరిగింది. ఈ మొత్తం డిస్టర్బెన్స్లో ప్రణత గారు ఇంకా రారని చెప్పేసి, అమెరికా ఇతను ఇంకా రారని చెప్పేసి ఆవిడ అక్కడ నుంచి డివోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఎంటర్ హిస్టరీలో మోహన్ బాబు గారు ఈ ఇష్యూస్ జరుగుతుండగా మంచు మనోజ్ని పూర్తిగా దూరం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నేను దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన ఈ ఇష్యూలో ఇంటర్వ్యూఫర్ అయితే ఇక్కడ మంచు విష్ణు గారి యొక్క ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి ఇక్కడ మోహన్ బాబు గారు మాత్రం కంప్లీట్గా మంచు మనోజ్ గారిని అదేవిధంగా మౌనికారెడ్డిని కూడా దూరంగా పెట్టడం జరిగింది. ఈ సంఘటనలో జరుగుతుంటే లక్ష్మీ ప్రసన్న గారు వెంటనే ఈ సీన్లోకి ఎంటర్ అయ్యి ఆవిడ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఏం చేశారంటే మంచు మనోజ్ గారికి అదేవిధంగా మన మౌనికారెడ్డి గారి ఇద్దరిని మ్యారేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే డివోర్స్ అయిపోయింది. అక్కడ ప్రణతిరెడ్డి గారికి డివోర్స్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం గణేష్ రెడ్డి గారికి కూడా ఇక్కడ డివోర్స్ అయిపోయింది, మౌనికారెడ్డి గణేష్ రెడ్డి గారికి. అయితే ఎప్పుడైతే డివోర్స్ చేసేసుకున్నారో లక్ష్మీ ప్రసన్న గారు సీన్ ఎంటర్ అయిపోయి పూర్తిగా తండ్రి కూడా పట్టించుకోవట్లేదని ఒక పెద్ద పాత్ర పోషించి మంచు లక్ష్మీ ప్రసన్న గారు ఈయన మంచు మనోజ్ గారికి అదేవిధంగా మౌనికారెడ్డి గారికి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మ్యారేజ్ జరిగిందో అప్పటి నుంచి కూడా మంచు మనోజ్ కుటుంబంలో చాలా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి. ఎందుకు స్టార్ట్ అయినాయంటే ఆయన మొదటి నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మౌనికారెడ్డి గారితో తన యొక్క లవ్ కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు, అదేవిధంగా మ్యారేజ్ చేసుకోవడంలో మోహన్ బాబు గారు కంప్లీట్గా ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి, ఇటువైపు వెళ్తే ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్నటువంటి పరిస్థితిగా పూర్తిగా మోహన్ బాబు గారి పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఆల్రెడీ అప్పటికే విష్ణు గారు మ్యారేజ్ చేసుకోవడం, ఆయన హ్యాపీ లైఫ్లో ఉన్నారు. అక్కడ ఇక్కడ ఏమాత్రం డిస్టర్బెన్స్ వస్తాయంటే ఇక్కడ చూడండి, పార్టీలు ప్రవేశించి ఇక్కడ 2 పార్టీలు, ఇక్కడ టీడీపీ పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ, అంటే ఈ ఫ్యామిలీలోని ఆల్రెడీ పార్టీలు ప్రవేశించాయి. అంటే ఒక పార్టీలు ఒక ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేశాయంటే అవుననే నిరభ్యంతరంగా చెప్పొచ్చు నాగరాజు గారు. అంటే నేను ఎందుకు ఇంత కరాఖంగా చెప్తున్నా అంటే మంచు మనోజ్ గారు ఒక లవ్ చేసుకుంటూ సుమారుగా 10 సంవత్సరాల పాటు లవ్ చేశారు, లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నారు. ముఖ్యంగా పేరెంట్స్ లేని అమ్మాయికి నేను చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు కూడా నా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేయట్లని చెప్పి మంచు మనోజ్ గారు తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటుండగా ఈ కంటిన్యూషన్ పార్ట్లోనే డిస్టర్బెన్స్ అన్నవి 2000 ఎప్పుడైతే మౌనికారెడ్డి గారితో మ్యారేజ్ అయ్యో ఒక సందర్భంలో మౌనికారెడ్డి గారు అదేవిధంగా మంచు మనోజ్ గారు వెళ్ళి మాకు ఆస్తిలో వాటా ఇవ్వమని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మాట కాస్త పెరిగినప్పుడు నీకు ఆస్తిలో ఇచ్చే అంటే దీన్ని పురస్కరించుకొని మనం ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలో మాట్లాడడం జరిగింది. మంచు విష్ణు గారు ఎవరైతే ఉన్నారో ఆ మంచు మోహన్ బాబు గారి యొక్క యూనివర్సిటీలో ఈయనకి షేర్ హోల్డర్ లేకుండా కంప్లీట్గా విష్ణు గారికి ఇవ్వడం జరిగింది. సో అక్కడ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఏంటంటే ఇంత పెద్ద వ్యవస్థలో నాకంటూ షేర్ లేకుండా నేను కొడుకునే కదా నాకు లేకపోవడం అనేది కొన్ని ఆర్గ్యుమెంట్స్ డిస్టర్బెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చున్నప్పుడు కూడా ప్రధానంగా రైజ్ అయింది. అయితే ఇది పూర్తిగా ఈ వాతావరణంలో ఇంటర్ఫేర్ కాకూడదని చెప్పడం జరిగింది. 2023 నవంబర్లో జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ కొంతమంది రాస్తా రోకోలు ధర్నాలు చేశారు మంచు మోహన్ బాబు యూనివర్సిటీ ఉన్న కొంతమంది విద్యార్థులు. ఎందుకంటే అక్కడ కాస్త ఫీజులు చెల్లింపులు ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు, గైడ్లైన్స్ ప్రకారం లేని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు అక్కడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మోహన్ బాబు గారు అదేవిధంగా అక్కడ పనిచేసే మిగిలిన డైరెక్టర్స్ అదేవిధంగా విష్ణు గారు మాట్లాడినప్పుడు దానికి రివర్స్ ట్వీట్ చేస్తూ నేను మీ అందరికి అండగా ఉంటానని చెప్పి మాట్లాడడం మంచు మనోజ్ గారు. అంటే ఆల్రెడీ అప్పటికి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఈయన తనకి ఎవరైతే తన ఫ్యామిలీకి ఇబ్బంది కలిగిస్తున్నారో ఆ వ్యక్తులతో చేతులు కలిపి మంచు మనోజ్ గారు ఎప్పుడైతే రివర్స్ అయ్యారో ఇంకా మెల్లమెల్లగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆ లైన్ చాలా పెద్ద అగాధంగా మారిపోయింది. ఈ అగాధం ఎక్కడ తెలిసిందంటే కేవలం మంచు విష్ణు గారు వీరేణుకారెడ్డిని మ్యారేజ్ చేసుకోవడం వల్లనే నా లైఫ్ పూర్తిగా స్పాయిల్ అయిపోయిందని చెప్పి మంచు మనోజ్ గారు మాట్లాడడం జరుగుతుంది. అంటే నా మ్యారేజ్ని కూడా విష్ణు గారు ఎలా అయితే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారో నేను కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నప్పుడు నా కెరీర్ని పూర్తిగా స్పాయిల్ చేసేశారు, నన్ను వేరే అమ్మాయితో మ్యారేజ్ చేశారు, నేను అక్కడ కూడా ఉండలేకపోయాను, నా నా సినీ కెరీర్ని కావచ్చు నా వ్యక్తిగత జీవితం కావచ్చు ఈ రెండు నాశనం చేశారు, అట్లీస్ట్ ప్రాపర్టీస్ ఇచ్చేనా నన్ను లైఫ్లో కెరీర్ అంటే ఈ టైంలో కూడా తండ్రి గారు నాకు ఇవ్వట్లే అని చెప్పి ఒక ఆవేశాన్ని అయితే తను వెలిబుచ్చడం జరిగింది. ఇదిలా ఉంటుండగా రీసెంట్గా డిసెంబర్లో జరిగిన సంఘటన ఏంటంటే గగన్ పహాడ్లో ఇంటి మీద అటాక్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. డిసెంబర్లో మంచు మనోజ్ గారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి అటాక్ చేయడం జరిగింది. ఆ విషయంలో మోహన్ బాబు గారు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, దానికి ఎగ్నిస్ట్ కౌంటర్ పాయింట్గా ఈయన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, వీరిద్దరు కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఇద్దరిని పిలిచి అంటే మంచు విష్ణు గారిని మంచు మనోజ్ గారిని పిలిచి మాట్లాడినప్పుడు సంవత్సరం రోజుల పాటు కూడా ఎవరు కూడా ఎటువంటి ఆయుధాలు ధరించకుండా బౌన్సులు ధరించకుండా పూర్తిగా రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉండమని చెప్పి సైబరాబాద్ కమిషన్ నుంచి కూడా వీళ్ళకి ఆజ్ఞలు కూడా రావడం జరిగింది. అయితే ఇదిలా ఉంటుండగా రీసెంట్గా 2 days బ్యాక్ సంక్రాంతి సందర్భంగా
తిరుపతిలో జరిగిన సంఘటన మరికాస్త మళ్ళీ వివాదాన్ని రేకెత్తించింది. ఏ రకంగా అంటే సంక్రాంతి సందర్భంలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా వెళ్ళి అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో కుటుంబ సమేతంగా ప్రతి ఏడాది చేసుకోవడం అలవాటు. ఈ విషయంలో ఈ సంవత్సరం మాత్రం మంచు మనోజ్ గారి కుటుంబాన్ని పూర్తిగా దూరం పెట్టి మంచు విష్ణు గారి ఫ్యామిలీ తన ఫ్యామిలీ పూర్తిగా తన మనవలు ముని మనవలతో కలిసి హ్యాపీగా చేస్తున్న సమయంలో నా తాత అవ్వల్ని ఆ సమాధానం చూడాలనే ఉద్దేశంతో ఆ యూనివర్సిటీ మీద అటాక్ చేసినప్పుడు పూర్తిగా బారికేడ్స్ అక్కడ గేట్స్ వేసేసి మళ్ళీ రిపీట్ అనమాట. మనం ఏదైతే గగన పహాడ్ ఆయన ఫామ్ హౌస్ ఏదైతే చూసామో ఇదే స్టోరీ యాసిస్గా మళ్ళీ అక్కడ రిపీట్ అయింది. ఈ సందర్భాన్ని పోలీస్ కేసులు మాత్రం కాలేదు. ఇదిలా ఉంటుండగా రీసెంట్గా ఈ రోజు చేసుకున్న ట్వీట్స్ ఏంటంటే ఇక గట్టిగా అంటే ఆ స్టేజ్ పూర్తిగా జరిపి ఫ్రాడ్ కుక్క అని తిట్టుకునే స్టేజ్ కూడా దిగిపోయారు. ఇంకా అంటే రోడ్డు సైడ్ కొట్లాడుకున్నటువంటి ఒక మామూలుగా అన్ఎడ్యుకేటర్స్ ఎలా అయితే చేసుకుంటున్నారో అంటే ఆ స్థాయికి దిగజారిపోయారు మంచు ఫ్యామిలీ యొక్క అన్నదమ్ములు ఇద్దరు కూడా. అంటే ఇక్కడ ఈ స్టోరీ ఎంటైర్ స్టోరీ ఇప్పుడు మనం ఏదైతే ఎపిసోడ్ మాట్లాడుకున్నామో ఒక సినిమా స్టోరీ రియల్గా తీస్తే ఒక పూర్తి స్థాయిలో ఒక 2.5 hours 3 hours మూవీకి తీయొచ్చు. అంత అద్భుతమైన స్టోరీకి మోహన్ బాబు గారు తన జీవితమే నా సినిమా అన్నప్పుడు నిజంగా తెలియకుండానే ఏదైతే తన లైఫ్లో జరిగిన ఈ రియల్ స్టోరీని ఒక రియల్ స్టోరీగా మార్చేశారు మోహన్ బాబు గారు. చివరికి ఏమైనప్పుడు కూడా ఇద్దరు కొడుకుల మధ్య నలిగిపోయిన ఒక తండ్రిగా ఈ వృద్ధాప్యంలో మాత్రం ఆయన తీరని ఒక కంఠఘోష మిగిలింది. ఎటు చెప్పాలో తెలియని పరిస్థితి, ఎవరికి న్యాయం చేయాలని తెలియని పరిస్థితి, కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఎవరిని ఏ మాట అనుకోలేని పరిస్థితులు. లక్ష్మీ ప్రసన్న గారు పూర్తిగా తన స్తబ్దంగా ఉండిపోవడం, ఎవరు మాట్లాడినా మీడియా మీద విరుచుకుపడడం, ఈ తీవ్ర ఆరోపణలు దీనిలో రీసెంట్గా మీడియా ప్రతినిధులు దాడి చేయడం, అవి ఒక కేసులు అవ్వడం, అంటే గందరగోళం అంత వ్యవహారం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఒక క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తి ఎలా ఉంటారో ఈరోజు క్రమశిక్షణ మాది అని చెప్పుకున్నటువంటి మోహన్ బాబు గారి కుటుంబంలో నాగరాజ్ గారు ఇదొక వెబ్ సిరీస్ అయిపోయిందని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు సార్. అంత పెద్ద యూనివర్సిటీకి అధినేత అయినటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే జాగ్రత్త పడతారని మాత్రం కోరుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కాబట్టి వెబ్ సిరీస్ కిందకి వెళ్ళిపోతున్నట్టుంది అది రోజు. అవునండి, ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి. ఇందులో సినీ పెద్దలైనా సరే కొంచెం ముందుకు వచ్చి ఫ్యామిలీకి సంబంధించిన కన్సర్న్ చూపించి కనుక దీన్ని క్లియర్ చేయగలిగితే చాలా బాగుంటుందని అనుకోవాలి. ఎవరైనా కష్టపడి పైకి వచ్చినటువంటి మనుషులే ఉంటారు. అవునండి, అందులో మోహన్ బాబు గారి గురించి మాట్లాడుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి మనిషే. ఎవరైనా జోక్యం చేసుకొని ఉన్నా సరే ఈ వెబ్ సిరీస్ని బ్రేక్ ఇస్తే బాగుంటుందని కోరుకోవాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.